నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి. సార్, భాద్రపద శుక్లపక్ష సప్తమి వచ్చేస్తోంది. అపరాజిత సప్తమిగా మనం చేసుకునేటటువంటి సప్తమి. అపరాజిత అంటే ఏ రకంగానూ అపజయం లేనటువంటి విధంగా మనకి ఆ రూపం అమ్మవారు తీసుకున్నారు, అపరాజిత దేవిగా తీసుకున్నారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఈ జయమే మాకు కావాలంటే, విజయం మనకు కావాలి మన జీవితాల్లో అంటే అపరాజితా దేవిని ఎలాగా కొలుచుకోవచ్చు? ఈ అపరాజిత సప్తమికి ఉన్నటువంటి వైశిష్టం ఏమిటి మీ ద్వారా? అంటే మనకి ఈ సప్తమి తిథులు అంటే మనం కిందటి ఎపిసోడ్లో షష్ఠి గురించి మాట్లాడుకున్నాం. అసలు అంటే భాద్రపద మాసం మొదలు పెడితే అన్ని తిథులు చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, మళ్ళీ అష్టమేమో రాధాష్టమి, నవమి నందనవమి. అంటే ఏదో ఒక జన్మ తీసుకోవటం, జన్మను ముగించేయటంతో ఏదో చెప్పడం కాదు. జన్మని సార్థకతం చేసుకోవడానికి హిందూ ధర్మంలో పురాణ ఇతిహాసాలు ఇది ఇలాగే జరిగింది, ఇది జరిగింది, దైవికంగా ఉన్నది మానవ రూపంలో అంటే నేను చెప్పాను ఇలా ఉంటుంది అని, ఏదో ఒక ఫార్ములా తయారు చేశాను, దాన్ని చేసి చూపించడానికి ఒక రూపాన్ని ఇచ్చాను. భగవంతుడు తను చెప్పిన సృష్టించినటువంటి ప్రకృతిలో తను కూడా ఒక రూపాన్ని తీసుకుని కర్మని ఆచరించి సామాన్య మానవుడిగా దైవం మానుష రూపంలో జన్మ తీసుకుని ఆ కష్టాలను అనుభవించి అంటే మనకి ఆదర్శంగా నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ. ఇది హిందూ మతం యొక్క వైశిష్టం. అందుకని భాద్రపద మాసం అంటేనే ప్రకృతి అంతా పరవశించి సృష్టి ఆవిర్భావం జరుగుతుంది. ప్రతి చోట బ్రహ్మతత్వం అధికంగా విజృంభిస్తూ ఉంటుంది. అలాగే దుష్టశక్తులు కూడా కాలంతో మనకి అనుసంధానంగానే చెడు శక్తులు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి మనల్ని మనం సంరక్షించుకోవడానికి మన మీద మనకి ఆ నమ్మకం పెరగడానికి మనలో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తులు, భగవంతుల్లో ఏదైతే ఉందో అది మనలో కూడా ఉంది. ఎందుకంటే సృష్టి యావత్తు మన బయట ఉంది, మన లోపల ఎప్పటికప్పుడు జరుగుతుంది. సృష్టి భగవంతుడు చేశాడమ్మా. అంటే ప్రతి పిల్లవాడు ఎక్కడో చోట పుట్టి టకటగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడా? కాదు కదా. ఇప్పుడు అగస్త్యుల వారు పుట్టారు, అయిపోయింది. ఇప్పుడు అగస్త్యుల వారు మళ్ళీ పుట్టారు. ఎవరు సృష్టించారు? ఆయన కుంభ సంభవుడు. అక్కడ ఇక్కడ పద్మినీ సంభవుడై పద్మినీ గర్భంలో ఆయన జన్మ తీసుకున్నాడు కదా. అంటే సృష్టి చేసేసి సృష్టికి మూలమైనటువంటి శక్తిని స్త్రీ రూపంలో పెట్టారు భగవంతుడు. అక్కడ జరుగుతుంది సృష్టి. అంటే సృష్టి ఎక్కడుంది? శక్తి ఎక్కడుంది? తల్లిలో ఉంది. తల్లిలో ఉంది. సృష్టించే దాంట్లో ఉంది. అది మళ్ళీ స్త్రీయే. స్త్రీ దానికి బీజాన్ని మళ్ళీ అంటే ఇలాగే ఉంటుందని చెప్పేసినే భగవంతుడు దాన్ని తీసుకెళ్లి ఆ బీజాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టాడు. అవి రెండు స్త్రీ పురుష సంయోగం జరిగితే స్త్రీ పురుషులు అంటే స్త్రీ శక్తి పురుష శక్తి మేళవించినప్పుడే సృష్టి జరుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి నిగూఢ సత్యాన్ని. అంటే భగవంతుడు ఎవరు? నీ బిడ్డకి నువ్వు అరుణ్ గారు. అంతే. అరుణ్ అంటే ఎవరు? అగస్త్యుల వారికి జన్మనిచ్చారు. ఆ సూర్యుడే. అగస్త్యుడికి జన్మనిచ్చింది కూడా సూర్యుడే, అరుణే, అరుణుడే. అవునా? అగస్త్యుల వారు సూర్యపుత్రుడే. ఇదండి. అంటే ఎంత ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సప్తం అంటే 7, మనం 6వ ఇంటి గురించి రుణరోగ శత్రుస్థానం అన్నాం. 7వ స్థానం సప్తమి అంటే పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. అంటే మన జీవితాల్లో ఇప్పుడు అసలు అంటే మనిషి ఆనందంగా ఉండేది ఎక్కడ అంటే భార్యాభర్తలు, లేకపోతే తల్లి బిడ్డలు, ఒక కుటుంబం భాగస్వామ్యంతో ఇదంతా ఏర్పడుతూ ఉంటుంది. మీ బిడ్డలు ఆనందంగా ఎప్పుడు ఉంటారంటే తల్లి తండ్రి బాధ్యతగా వాళ్ళ భాగస్వామ్యం బాగున్నప్పుడు పిల్లలు పెరుగుదల అనేది బాగుంటుంది. ఇక్కడ వచ్చేటువంటి కష్టాలను ఎదుర్కోవడానికి ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి సప్తమి సూర్య సప్తమిగా మనం ప్రస్తావనలో తెచ్చుకుంటాం. అమ్మవారి ఆరాధన. ఇక్కడ అపరాజిత. నీ జీవితంలో అంటే వ్యాపారం కూడా 7వ ఇంటికే వస్తుంది. భాగస్వామి వ్యాపారం రెండు కూడా సప్తమ స్థానంలో కూడా వస్తుంది. అందుకని ఇక్కడ ఈ కష్టాలు, భాగస్వాముల మధ్య అన్యోన్యత లేకపోవడం, వ్యాపారంలో లాస్ వస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య సరైన ఇది లేకపోవడం దానివల్ల వస్తుంది. కాబట్టి ఈ సప్తమిని ఉపయోగించుకొని ఇక్కడ వ్యాపారంలో భాగస్వాముల మధ్య మాయ అంటే రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. రాహుని
అంటే ఆ రాహు మాయలోంచి కలియుగంలో రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, రాహుకేతుల ప్రభావం. అందుకని ఆ ప్రభావం నుంచి మనల్ని తప్పించడానికి అమ్మవారిని ఆరాధన, దుర్గాదేవిగా. అంటే సూర్యమండలంలో వస్తున్నటువంటి సూర్యుడికి 7 గుర్రాల మీద వస్తున్నటువంటి సూర్యుడులో మనం అమ్మవారిని సింహవాహిని అయి అపరాజిత, అంటే ఆవిడ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆయుధాలతో ఆవిడిచ్చే దర్శనాన్ని మనం దర్శించాలి. మనకి అందులో శ్లోకాలు ఉంటాయి. అపరాజిత స్తోత్రం మనం స్టార్టింగ్ లో చెప్పాం, నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయే సతతం నమః. అందులో ఉంటాయి ప్రతిది, విద్యాయే బుద్ధియే సిద్ధియే లక్ష్మియే. అవును, అన్ని ఆవిడే. అన్ని నిద్రనిచ్చే రూపం అక్కడ, నిద్ర అన్ని నమో, ఇవన్నీ కూడా అంతే. సర్వము శక్తి, స్త్రీ శక్తి, పురుష శక్తి యాక్టివ్. మగవాళ్ళలో పురుష శక్తి యాక్టివ్ గా ఉన్నప్పుడు సంపాదనతో బయటకు వెళ్తాడు. సాయంత్రం వస్తుల్లో అంటే ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి, ఒకటే అలా ఉండిపోవు. మన లెఫ్ట్ రైట్ ఎడా పింగళ నాడుల్లో ఈ సంచారం, స్త్రీ పురుష సంచారం జరుగుతూ ఉన్నప్పుడు తన ప్రవర్తన మారుతూ ఉంటుంది. తల్లి లేని సమయంలో తండ్రి, భర్త తండ్రిగా మారతాడు, తల్లి అయి బిడ్డలకు ఆలనా పాలన చూస్తాడు, మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సమాజం చాలా దారుణాలు చూస్తున్నాం. తండ్రి బిడ్డల్ని చంపడం, లేకపోతే తల్లే పిల్లల్ని వదిలేయటం, ఇవన్నీ అంటే ఆ శక్తులు చెడిపోయినాయి. ప్రవర్తన ఇంత దారుణంగా ఉందంటే మనలో ఉన్నటువంటి మైనస్ ప్లస్. చూడండి, కరెంట్ వైర్ లో మైనస్ ప్లస్ దెబ్బతిన్నప్పుడు ఫీజు కొట్టేస్తూ ఉంటుంది, వైర్ కాలిపోతూ ఉంటుంది, మన ఇన్స్ట్రుమెంట్స్ బ్రేక్ అవుతుంటాయి. మన సొసైటీ కూడా మనలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుష శక్తులు పాడవటం వల్ల, రాహుమాయ వల్ల జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని అనుసంధానం చేసుకుంటే, అమ్మవారి శ్లోకాలు పఠించడం ద్వారా ఒకసారి మరి చదివి వినిపిస్తారా? వినిపించాలి. ఈ భాద్రపద మాసంలో మీరు నాతో ఈ వీడియో చేయించడం చాలా అద్భుతం. మరి వినిపించండి సార్. దానికన్నా ముందు అది ఎలాగా చదువుతాను. ఇక్కడ భవిష్య పురాణంలో ఒక శ్లోకం ఉందమ్మా, అది కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. తప్పకుండా. కాత్యాయనుడు దేవి భక్తుడు పతంజలి దేవుని ఇట్లు స్తుతించాను. కాత్యాయనుడు పతంజలి కలిపి స్తుతించినటువంటి స్తోత్రం అంటే దుర్గా స్తోత్రమా? దుర్గా స్తోత్రం. నమో దేవ్యై మహామూర్త్యై సర్వమూర్త్యై నమో నమః. శివాయై సర్వమాంగళ్యై విష్ణుమాయై చ తే నమః. త్వమేవ శ్రద్ధా బుద్ధిస్త్వం మేధా విద్యా శివంకరీ. శాంతిర్వాణి త్వమేసి నారాయణి నమో నమః. చాలా చిన్న శ్లోకం. ఇది చదివి అప్పుడు మనం నమో దేవి మహా, అందులో ఉన్నవి కూడా ఇందులో ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువగా సూక్ష్మీకరించి ఉన్నట్టుగా అనిపించింది నాకు. ఇది అమ్మవారే ప్రత్యేకంగా చెప్పిందంటమ్మా. భవిష్య పురాణం అంటే భారతదేశంలో, యావత్ ప్రపంచంలో రాబోతున్న రోజుల్లో ఏమేమి ఎప్పుడెప్పుడు జరుగుతాయో రాసి ఉన్నటువంటి పురాణం భవిష్య పురాణం. మొత్తం సమస్తం అంతమయ్యేంత వరకు ఎలా ఉంటుంది, ఏ సంవత్సరాలు ఎలా ఉంటుందో కూడా భవిష్య పురాణంలో ముందే చెప్పబడి ఉంది. మన పురాణాలు గణపతి పురాణం, శివ పురాణం, స్కంద పురాణం, సూర్య పురాణం, విష్ణు పురాణం, ఈ పురాణాలన్నీ, గరుడ పురాణం, ఇవన్నీ వేదవ్యాసుల వారు తపస్సు శక్తితో దర్శించి రాశారు. వాటిని మనం ఆయన ఊరికే రాయలేదు కాబట్టి దాన్ని తెలిసిన తర్వాత ఉపయోగించుకోకపోవడం అజ్ఞానం అవుతుంది. అజ్ఞానం తొలగి జ్ఞానం వైపు నడాలంటే అమ్మవారిని ఆశ్రయించాలి. ఈ మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదువుతాను. తప్పకుండా సార్. నమో దేవ్యై మహామూర్త్యై సర్వమూర్త్యై నమో నమః. శివాయై సర్వమాంగళ్యై విష్ణుమాయై చ తే నమః. త్వమేవ శ్రద్ధా బుద్ధిస్త్వం మేధా విద్యా శివంకరీ. శాంతిర్వాణి త్వమేవాసి నారాయణీ నమో నమః. శాంతిర్వాణి త్వమేవాసి అంటే ఎక్కడ ప్రశాంతత ఉంటుందో ఆవిడ అక్కడ ఉంటుందంట. అంటే ఎక్కడికక్కడ శాంతి ప్రశాంతత ఉండాలి. అంటే గొడవలు అల్లర్లు జరగకుండా చూసుకోవాలి మనం. అంటే ఏదైనా జరిగినప్పుడు ఆడంబరంగా ఎక్కువ చేస్తుంటాం, భక్తి శ్రద్ధ ఉండదు అక్కడ. శ్రద్ధ మేవ శ్రద్ధా బుద్ధిత్వం మేధ. శ్రద్ధ ఎక్కడుందో, బుద్ధి ఎక్కడుందో అక్కడ త్వం మేధ వస్తూ ఉంటుంది. ఆడంబరాల్లో అట్టహాసాల్లో ఉండవు. దానివల్ల ఏంటంటే మనం పొందాల్సినవి పొందాం. కార్యక్రమం అద్భుతంగా చేసామండి, 10 లక్షలు ఖర్చు పెట్టామండి, ఏంటి లాభం? ఫలితం ఏది? భక్తి శ్రద్ధలతో సింపుల్ గా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. చెప్పండి, ఈ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదవమంటారు మరి ఆ రోజున? 18 సార్లు. 18 సార్లు. అమ్మవారు చాలా శక్తి ఉంది. అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి శక్తి ఉంది కాబట్టి 18 సార్లు పఠించండి. ఇంకా ఒప్పుకుంది
మీ ఓపిక. Right. 108, Hmm. 118 Hmm. మీ ఓపిక కూడా చేయొచ్చు. చేయొచ్చు. Right, sir. సమయం ఉంది. అమ్మవారి మీద శ్రద్ధ పెట్టేస్తే Hmm. అందులో ఏవైతే మనం ప్రస్తావించామో అవన్నీ కూడా మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. ఖచ్చితంగా. ఇది ఋషి నోట వెంట మనకి ఋషి ప్రోక్తం కాబట్టి ఇందులో అసత్యం ఉండదు. Right. విక్రమాదిత్య ఖచ్చితంగా చెప్పిందో పద్మిని చెప్పిందో కాదు. కాదు, మేము రాసుకున్నది కాదు, చక్కగా ఋషులు ఇచ్చింది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అపరాజిత సప్తమి నాడు ఖచ్చితంగా విజయములే మన వాళ్ళందరికీ చేకూరాలని మనస్ఫూర్తిగా ఇంకొకటి కూడా ఆదిత్య హృదయ పారాయణం కూడా అనుసంధానం చేయాలి. అంటే 18 సార్లు చేస్తున్నప్పుడు ముందు ఒకసారి 3 సార్లు ఆదిత్య హృదయం చదివేసి, ఎందుకంటే సప్తమి తిథికి ఆయన అధిపతి. కరెక్ట్. సప్తాస్వరుడై ఆయన వస్తున్నాడు కాబట్టి ఏకచక్ర రథంపై ఆయన ఆదిత్య హృదయం చదివిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి విజయాన్ని చేకూర్చుకున్నారు ఖచ్చితంగా కదా. ఖచ్చితంగా. అందుకని ఆదిత్య హృదయాన్ని చదివి ఈ అమ్మవారి శ్లోకాన్ని చదవడం ద్వారా అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం. చూసి చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఫలితాలు, ఒక ఆవిడ మనం మణిపద్మేహ వీడియో చేసాం కదా, అది ఆవిడ పఠించారు. ఆవిడ ఒక కష్టం చెప్పుకుంది, అవి చేసిన రోజే వాళ్ళ ఉదయం చేసి దాని గురించి వినిపిద్దాం. మరి అది కూడా చేయాలి సార్, అది తెలియజేయాలి. నెక్స్ట్ వీడియో అదే దాని గురించి.